నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గగనతలంలో పెను ప్రమాదం చూస్తుండగానే 2 హెలికాప్టర్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షణాల్లో మంటలు చెలరేగి ఆ విమానాలు నేలకూలాయి. అమెరికాలోని దక్షిణ న్యూజెర్సీలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అసలు గాల్లో ఉండగా ఆ 2 హెలికాప్టర్లు ఎందుకు ఢీకొన్నాయి? పైలట్ల పరిస్థితి ఏంటి? ఆ మేఘావృతమైన ఆకాశంలో ఆ నిమిషం ఏం జరిగింది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ భయంకరమైన వీడియో దృశ్యాలను, ఈ ప్రమాద వివరాలను ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా గగనతలంలో ఊహించని విలయం సంభవించింది. అట్లాంటిక్ కౌంటీలోని హమిల్టన్ విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 11:25 2 హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని పెను ప్రమాదానికి గురయ్యాయి. ఎన్స్ట్రోమ్ F-28A, ఎన్స్ట్రోమ్ 280C అనే 2 హెలికాప్టర్లు గాల్లో ప్రయాణిస్తుండగా చూస్తుండగానే ఒకదానికొకటి ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. ఆ భయంకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢీకొన్న తర్వాత హెలికాప్టర్లు నియంత్రణ కోల్పోయి గిరగిరా తిరుగుతూ మంటల్లో చిక్కుకుని నేలకు కుప్పకూలాయి. ఈ ప్రమాద సమయంలో 2 హెలికాప్టర్లలోనూ ఒక్కొక్క పైలట్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. దురదృష్టవశాత్తు ఒక పైలట్ సంఘటనా స్థలంలోనే మరణించగా మరో పైలట్ మృత్యుతో పోరాడుతున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని అత్యవసర బృందాలు ఆసుపత్రికి తరలించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. గాలులు తక్కువ స్థాయిలోనే వీస్తున్నప్పటికీ తక్కువ విజిబిలిటీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక సాంకేతిక లోపం ఏమైనా ఉందా అన్న కోణంలో నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్స్, ఆ హెలికాప్టర్ నిర్వహణ రికార్డులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గగనతలంలో జరిగిన ఈ ఘోర విషాదం విమానయాన రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.